ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే పాస్ట్ లో సాయి మిస్టర్ కాంగ్ తో చెప్తాడు కదా, ప్రెసిడెంట్ ఆఫీస్ లో న్యూగా ఇంటర్ప్రిటర్స్ ని హైర్ చేసుకున్నారు కాబట్టి, ఎస్పెషల్లీ అందులో హుయిషు కూడా ఉంది కాబట్టి ఒక రోజు అవుటింగ్ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా అవుటింగ్ వాళ్ళు ఆ రోజే ప్లాన్ చేసుకుంటారు. ఒక ప్లేస్ కి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళి కొన్ని గేమ్స్ ఆడుకొని హ్యాపీగా ఫోటోస్ తీసి అఫీషియల్ గా పెడదాం అన్నట్టు ప్లాన్ చేస్తారు. సో అందరూ రెడీ అయిపోయి వచ్చేస్తారు. మన హుయిషు కూడా బ్యాక్ ప్యాక్ చేసుకుని వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మినీ బస్ ఉంటుంది. అందులో లంచ్ బాక్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. వీళ్ళు రాగానే మీరేనా స్పోక్స్ పర్సన్ టీమ్ అంటే మిస్టర్ కాంగ్ అవునని చెప్తాడు. మీకోసం లంచ్ బాక్సెస్ కూడా రెడీగా ఉన్నాయి, వచ్చి తీసుకోండి అని చెప్పేసి ఆ లంచ్ బాక్సెస్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. ఆ లంచ్ బాక్సెస్ లో ఎలా ఉంటుందంటే అన్ని లవ్ సింబల్ లో ఉంటాయి అన్నమాట. వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళేమనుకుంటారంటే సాయి ఎంత మంచివారో, మనందరికి ఎంత ప్రేమను చూస్తున్నారు అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ సాయి ఇదంతా మన హుయిషు కోసమే చేస్తూ ఉంటాడు. సరే అని అందరూ ఇక బస్ ఎక్కుతూ ఉంటారు. మన హుయిషు వెళ్ళిపోయి తన సీట్లో తను కూర్చుంటుంది అనమాట. హుయిషు పక్కన తన టీంలోనే ఇంటర్ప్రిటర్ ఇంకొక అబ్బాయి కూడా హైర్ అవుతాడు. సో అతను వెళ్ళి హుయిషు పక్కన కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే నీకు కూడా డ్రింక్ కావాలని చెప్పేసి హుయిగిస్తాడు. ఇంతలో సాయి అని అక్కడికి వచ్చేసి అతన్ని కోపంగా అలానే చూస్తూ ఉంటాడు. అతనికి ఏం అర్థం కాదు ఏమైందని చెప్పేసి, నేను ఇక్కడ కూర్చోాలనుకుంటున్నాను, వెళ్ళి వెనక్కి కూర్చోవచ్చు నువ్వు అన్నట్టు అంటాడు. ముందు సీట్ కూడా ఖాళీ ఉంది కదా, అక్కడ కూర్చోవచ్చు కదా అంటే, అక్కడ నా లగేజ్ పెట్టుకోవాలి, నాకు ఈ సీటే కావాలి అన్నట్టు అంటాడు. అతను ఇక సైలెంట్ గా వెళ్ళిపోతాడు అనమాట. బ్యాక్ సీట్ లో వెళ్ళి కూర్చుంటాడు. మన సాయి ఇక హుయిషు పక్కనే వచ్చి కూర్చుంటాడు. అబ్బాయి ఏదైతే డ్రింక్ మన హుయిషుకి ఇచ్చాడో ఆ డ్రింక్ వెనక్కి విసిరేసి, మన సాయి మార్నింగ్ ఇలాంటి డ్రింక్స్ తాగడం మంచిది కాదు, ఫ్రూట్ జ్యూస్ తాగాలి అని చెప్పేసి ఫ్రూట్ జ్యూస్ ఇస్తాడు. హుయిషు ఏమో మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా పక్క సాంగ్యూ ఇంకా యూరి ఇద్దరు కలిసి, సాంగ్యూ చిన్నప్పుడు ఒక ఆర్ఫనేజ్ లో పెరుగుతాడు కదా, సో ఆర్ఫనేజ్ లో ఇంకా చాలా మంది కిడ్స్ ఉంటారు. ఎప్పుడు సాంగ్యూ అక్కడికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళకి కావాల్సినవి కొనిస్తూ ఉంటాడు. ఈసారి తనతో పాటు యూరిని కూడా అక్కడికి తీసుకెళ్తారు. సో యూరి వచ్చేసి న్యూస్ యాంకర్ కాబట్టి అక్కడ పిల్లలందరూ సిగ్నేచర్ అడుగుతూ ఉంటారు టీవీలో కనిపిస్తుందని. అందులో ఒక అమ్మాయి ఒక ఆల్బమ్ తీసుకొస్తుంది అనమాట. మీరు సాంగ్యూ గర్ల్ ఫ్రెండ్ అంటే లేదు కాదు అన్నట్టు మన యూరి చెప్తుంది. మీరు కొన్ని ఫొటోస్ చూస్తారా, ఆ ఫొటోస్ చూస్తే ఎప్పుడు సాంగ్యూని ప్రేమిద్దామని మీరు అనుకోరు అన్నట్టు ఒక ఆల్బమ్ చూపిస్తుంది. అవి చూసి యూరి చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో సాంగ్యూ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, అందరూ రండి అని చెప్పేసి అరుస్తూ ఉంటే యూరి అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటే ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడ ఆల్బమ్ చూస్తాడు. అది లాక్కొని వెళ్ళిపోతాడు అనమాట. ఇది నువ్వు చూడకూడదు ఆపేసే అన్నట్టుగా. అప్పుడే ఆల్బమ్ లో నుండి ఒక గ్రూప్ ఫోటో ఒకటి కింద పడుతుంది. ఆ ఫోటో ఏంటంటే సాంగ్యూ చిన్నప్పుడు ఆర్ఫనేజ్ లోనే ఉండేవాడు కదా, ఆ టైంలో ఆర్ఫనేజ్ లో ఎవరెవరైతే ఉండేవాళ్ళో ఆ పిల్లలు గ్రూప్ ఫోటోనే అది. వెంటనే సాంగ్యూ ఇంకా యూరి ఆర్ఫనేజ్ రన్ చేసి ఆమె దగ్గరికి వెళ్తారు. మీకన్నా ముందు ఇంకొక లేడీ రన్ చేసేది, అప్పుడే మేమందరం ఉండేవాళ్ళం కిడ్స్ గా. ఈ ఫోటోలో 3 కిడ్స్ మిస్ అయ్యారు, వాళ్ళ గురించి ఆచూకీ కూడా లేదు, మీకు దీని గురించి ఏమైనా తెలుసా అన్నట్టు క్వశ్చన్ చేస్తే ఆమె ఎలా చెప్తుంది, యాక్చువల్లీ 3 కాదు 4 మిస్ అయ్యారు. ఇక్కడ ఉన్నాడు కదా ట్విన్ బ్రదర్, 2 ట్విన్స్ ఉన్నారు ఈ గ్రూప్ ఫోటోలో, అందులో ఒక ట్విన్ బ్రదర్ మిస్ అయ్యాడు అన్నట్టు ఇంకొకటిని కూడా చూపిస్తుంది ఆమె. అప్పుడే సాంగ్యూకి అర్థమవుతుంది, ఏంటైతే నేను అనుకున్న 3 కాదు 4 మిస్ అయ్యారు అన్నట్టుగా. అప్పుడు సాంగ్యూ ఏమనుకుంటాడంటే, అంటే ఈ 4th పర్సన్ ని కనుక మనం సర్చ్ చేయగలిగితే అసలు ఏం జరిగిందో, ఏమైనా రహస్యాలు ఏమన్నా బయటపడే ఛాన్స్ ఉంది, ఇతని కోసం సర్చ్ చేయాలి అన్నట్టు యూరి సాంగ్యూ అనుకుంటారు. నెక్స్ట్ మనకి ఆ కిడ్నాపర్ ని చూస్తారు. ఎవరైతే మన హీరోయిన్ హుయిషుని ఒక రోజు కార్ లో కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు కదా, బాంబ్ పేల్చేసంత ఆ కిడ్నాపర్ ని చూస్తారు. అతను చాలా వియర్డ్ గా ఉంటాడనమాట చూడడానికి కూడా. అతను ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అతని ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఏంటా అని చెప్పి చూస్తాడు. ఎవరు అతనికి ఒక మెసేజ్ పెడతాడు, మాస్టర్ అని చెప్పేసి ఉంటుంది నేమ్. సో ఏం మెసేజ్ చేస్తాడంటే, ఈ రోజు నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఆ ప్లాన్ ని డ్రాప్ చేయి, నేను ఇంకో ప్లాన్ ఆలోచించాను, నువ్వు ఇంకేం చేయకు అన్నట్టు మెసేజ్ చేస్తాడు. బస్ లో వెళ్తున్న మన సాయి ఇంకా హుయిషు వెళ్తూ ఉంటారు కదా, హుయిషు నిద్రపోతూ పాపం సాయి షోల్డర్ మీద పెట్టేస్తుంది అనమాట హెడ్, అలాగే నిద్రపోతూ ఉంటుంది. సాయినేమో ఎవరన్నా చూస్తారేమని భయపడుతూ ఉంటాడు. అక్కడ ఎండ పడుతూ ఉందని చెప్పేసి విండో క్లోజ్ చేయడానికి అక్కడ కట్టను వేయడానికి ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ హుయిషు ఏమైనా నిద్రలేస్తుందేమో అనుకోని ఇక సైలెంట్ అయిపోతాడు. చెయ్యి అడ్డం పెడతాడు అనమాట తన ఫేస్ మీద లైటింగ్ పడకుండా. హుయిషుని అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే పక్క సీట్ లో మిస్టర్ కాంగ్ నిద్రపోతూ ఉన్నప్పుడు తనకి కాల్ వస్తుంది. ఆ సౌండ్ వినగానే సాయిని భయపడిపోయి వెంటనే హుయిషుని తోసేస్తాడు, ఎవరన్నా చూస్తే బాగోదు అన్నట్టుగా. మిస్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్ వీడియో కాల్ చేస్తారు. కాల్ చేయగానే మిస్టర్ కాంగ్ లిఫ్ట్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేసి కొరియన్ హార్ట్ చూపిస్తూ ఇలా డాన్స్ చేస్తూ చూస్తూ ఉంటారనమాట. అదంతా సాయోన్ చూస్తూ ఉంటాడు పక్కన. కాల్ కట్ చేయగానే సాయోన్, ఇందాకేదో కొరియన్ హార్ట్ ఒక ఏదో చేస్తూ చూపించావు కదా, అది ఎలా చేయాలి అన్నట్టు మిస్టర్ కాంగ్ అడుగుతాడు. మిస్టర్ కాంగ్ నవ్వుతూ, ఏంటి ఎలా అంటారు,
వైఫ్ అప్పుడే కదా నార్మల్ గా హార్ట్ చూపించడం కన్నా మనం యాక్షన్ చేస్తూ చూస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన రియల్ ఫీలింగ్ ఏంటో వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా. వాళ్ళని మనం ఎంత బాగా ఇష్టపడుతున్నామో అప్పుడే కదా అర్థమవుతుంది. ఇలా చేయాలి ఇలా చూపించాలని చెప్పి చూపిస్తూ ఉంటాడు. అయినా మీకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది కదా, ఇలాంటివి చేసే ఉంటారు కదా, కామెడీ చేయకండి అన్నట్టు మిస్టర్ కాంగ్ అంటాడు. మన సాయి నీకు సైలెంట్ అయిపోతాడు. టీం అంతా వాళ్ళ అవుటింగ్ ప్లేస్ కి రీచ్ అవుతారు. రీచ్ ఇక్కడ డ్రెస్అప్ చేసుకొని యాక్టివిటీ 1 స్టార్ట్ చేద్దాం అన్నట్టు మిస్టర్ కాంగ్ మైక్ తీసుకొని ఫస్ట్ ఏ గేమ్ ఆడదాము అన్నట్టు అనౌన్స్ చేస్తూ ఉంటారు. స్కిప్పింగ్ ఆడాలి, ఇద్దరు టీమ్స్ గా ఉండాలి. ఇంటర్ప్రెటర్స్ ఒక టీమ్ గా ఉంటే ఇద్దరు పేరప్ అయితే నార్మల్ గా మన టీం ఇద్దరుగా పేరప్ అవ్వాలి అన్నట్టు చెప్తే సాయిని వెంటనే అదేంటి ఇంటర్ప్రెటరే పేరప్ అయితే వాళ్ళ టీం ఎలాగో క్లోజ్ గా ఉంటారు, అలా కాదు మన టీం ఒకరు ఇంటర్ప్రెటర్ టీం ఒకరు పేరప్ అవుదాం అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే తను హుయిషుతో పేరప్ అవడానికి. సో మాట చెప్పేగానే మిస్టర్ కాంగ్ ఓకే అంటాడు. ఎంతైనా స్పోక్స్ పర్సన్ కాబట్టి ఓకే అనగానే సాయిని వెంటనే నేను హుయిషుతో వింటాను అని చెప్పేసి తను చేపట్టుకుంటాడు వెళ్ళి. అలాగే సాయి ఏం చెప్తాడంటే విన్నైన టీం కి వాళ్ళు ఏమనుకున్నా ఏది అడిగితే అది ఇచ్చేయాలి అన్నట్టు చెప్తాడు. మిస్టర్ కాంగ్ సరే ఓకే అన్నట్టు అంటాడు. ఫస్ట్ గేమ్ వచ్చేసి స్కిప్పింగ్ అన్నమాట. ఫస్ట్ మన డోజే ఇంకా తనతో టీం పైన వేరే అమ్మాయి వాళ్ళిద్దరు ఒక పేరుగా ఉంటారు కాబట్టి డోజే వాళ్ళ టీం ఆడతారు. వాళ్ళిద్దరు బాగా ఆడతారు. బట్ అనుకోకుండా మధ్యలో ఓడిపోతారనమాట, ఆడలేకపోతారు. నెక్స్ట్ వచ్చేసి మన సాయిని ఇంకా హుయిజుని ఆడమని చెప్తారు. ఫస్ట్ వచ్చేసి సాయి ఏం చెప్తాడంటే హుయిజుతో నాకు గేమ్ బాగా అర్థమైంది, ఫస్ట్ నేను వెళ్తాను, నా తర్వాత నువ్వు నన్ను కంటిన్యూ అయిపోయి నాతో పాటు స్కిప్ చేయన్నట్టు చెప్తాడు. హుయిజు ఇక సరే అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది. సాయి ఇక ఎలా అయినా ఫస్ట్ వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటాడనమాట. ఫోర్స్ తో ఆ స్పీడ్ తో తన స్పీడ్ కూడా మ్యాచ్ అయినట్టు కరెక్ట్ గా ఆడాలని చెప్పేసి వెళ్తాడు. బట్ అనుకోకుండా ఫెయిల్ అవుతాడు, ఓడిపోతాడు. సాయి లేదు నాకు ఇంకొక ఛాన్స్ కావాలి అన్నట్టు అడుగుతాడు. స్పోక్స్ పర్సన్ కాబట్టి మిస్టర్ కాంగ్ సరే ఇదే ఫైనల్ ఛాన్స్ అన్నట్టు అంటాడు. ఈసారి మన హుయిజు ఏం చేస్తుందంటే ఈసారి మీరు వెళ్ళొద్దు, నేను వెళ్తాను, ఫస్ట్ నన్ను మీరు ఫాలో అవ్వండి అన్నట్టు చెప్తుంది టైప్ చేసి ఫోన్ లో. చెప్పినట్టుగానే ఫస్ట్ హుయిజు వెళ్తుంది అనమాట. హుయిజు వచ్చేసి చెప్తుంది కరెక్ట్ గా ఏ టైంలో రావాలన్నట్టు. అప్పుడే సాయన్ కూడా వస్తాడు. ఇక ఇద్దరు కలిసి స్కిప్పింగ్ ఆడతారు. హుయిజు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఆ ఫస్ట్ రౌండ్ లో ఆ ఫస్ట్ యాక్టివిటీలో వాళ్ళ టీం కూడా విన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ ఏంటంటే ఫైనల్లీ 2 పేర్స్ మిగులుతాయి సెకండ్ రౌండ్ కి. అందులో సాయన్ ఇంకా హుయిజు కూడా ఉంటారు. సో ఇద్దరివి ఒక్కొక్క లెగ్ కట్టేస్తారనమాట. కట్టేసిన తర్వాత జంప్ చేసుకుంటూ ఆ ఫైనల్ లైన్ వరకు వెళ్ళాలి. ఏ టీం అయితే వెళ్తారో ఏ పేరు అయితే వెళ్తారో వాళ్ళే విన్. సో సాయన్ ఇంకా హుయిజు కష్టపడి ట్రై చేసి జంప్ చేసుకుంటూ ఫైనల్లీ వాళ్ళే విన్ అవుతారు. విన్నర్ అని చెప్పేసి ఆ సంతోషంలో సాయన్ అంటే చుట్టుపక్కల జనాలు ఉన్నారని కూడా చూసుకోకుండా వెంటనే మన హుయిజుని ఎత్తేసి తిప్పేస్తాడనమాట సంతోషంగా. అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్ అవుతారు, అదేంటి ఈయన అలా తిప్పేస్తున్నాడని చెప్పేసి. హుయిజు వెంటనే ఆపండి అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది, మనం పబ్లిక్ లో ఉన్నామని చెప్పి. సాయన్ అంటే టీం విన్ అయింది కదా అందుకే అలా సంతోషంలో ఏదో చేశాను అన్నట్టు కవర్ చేస్తాడు. ఫైనల్లీ వాళ్ళ టీమే విన్ అయింది కాబట్టి సాయన్ ఏమనుకుంటాడంటే హుయిషుతో ఒక ఫోటో దిగాలని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే బస్సులో వచ్చేప్పుడు మిస్టర్ కాంగ్ తన వాల్ పేపర్ గా తన వైఫ్ ఫోటో ఒకటి పెడతాడు. వాళ్ళిద్దరు పెయిర్ గా తీసుకున్న ఫోటో ఒక మంచిది. అలాగే తను కూడా తన వైఫ్ తో ఒక మంచి ఫోటో దిగి తన ఫోన్ లో పెట్టుకుందాం అన్నట్టు. అందుకే విన్ అయింది మేము కాబట్టి ఏం అడిగితే అది ఇస్తామన్నారు కాబట్టి మా ఇద్దరిది ఒక ఫోటో తీయాలి అన్నట్టు చెప్తాడు. ఇద్దరు అలా నిలబడి ఉంటే మిస్టర్ కాంగ్ కొంచెం క్లోజ్ గా నిలబడండి అన్నట్టు క్లోజ్ గా నిలబడమని చెప్తాడు. అలాగే సాయిన్ వచ్చేసి లవ్ సింబల్ చూపిస్తాడు అనమాట. మన హుయిజు అది అబ్జర్వ్ చేసి తను కూడా లవ్ సింబల్ లా పెడతారు ఇద్దరు హ్యాండ్స్. అప్పుడు ఫోటో తీస్తాడు. ఆ ఫోటో చాలా బాగా వస్తుంది అనమాట. సాయిన్ అయితే ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తను అనుకుంది జరిగింది కాబట్టి. అక్కడ నుండి నెక్స్ట్ ఏమనుకుంటారంటే ట్రెక్కింగ్ కి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు. అక్కడ ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది. చిన్నగా అందరూ ఆ మౌంటైన్ ఎక్కుతూ వెళ్తూ ఉంటారు. సాయిన్ హుయిజు మాత్రం ముందు వెళ్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ నీరస పడిపోయి పాపం చిన్నగా వెళ్తూ ఉంటారు. సాయిన్ హుయిజు వెళ్తూ ఉన్నప్పుడు హుయిజు చిన్నగా నడుస్తూ ఉంటే సాయన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే పైకి వెళ్లే కొద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది, నీ దగ్గర జాకెట్ లేదు కదా అని చెప్పేసి సాయన్ తన జాకెట్ ఒకటి హుయిజుకి ఇస్తాడు. నడుం దగ్గర కట్టేస్తాడు, పైకి నాకు వేసుకున్నట్టుగా. ఫైనల్లీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సూపర్ వ్యూ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు వెళ్ళగానే కాసేపటికి వాళ్ళ టీం అంతా వస్తారు. అందరూ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ దిగాలని చెప్పేసి గ్రూప్ ఫొటోస్ దిగుతూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉండి మన సాయిని చూసి మీరు స్పోక్స్ పర్సన్ కదా మాకు కూడా కొన్ని ఫొటోస్ ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళందరూ ఒక్కసారిగా సాయన్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగాలని చెప్పేసి ఆత్రంలో అందరినీ వాళ్ళ టీం అందరినీ వెనక్కి నెట్టేస్తూ ఉంటారనమాట. ఆ వెనకున్న హుయిజు పాపం వెనక్కి వెళ్తూ అక్కడ పైన చిన్న టేబుల్ లా ఉంటుంది, దాని మీదకి ఎక్కేస్తుంది. ఆ
వాళ్ళందరూ తోసేస్తూ ఉండేసరికి ఎవరో సడన్ గా చేత్తో తన్ని వెనక్కి నెట్టేస్తారు. వాళ్ళు మౌంటైన్ మీద ఉన్నారు కాబట్టి తను వెనక పడిపోతుందన్నమాట. కింద పడిపోతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సాయోన్ అయితే ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. వెంటనే ఇక సర్చింగ్ టీమ్ ని పిలిపిస్తారు. డ్రోన్స్ పెట్టేసి అంతా సర్చ్ చేస్తూ ఉంటారు. సాయోన్, నా జాకెట్ తన దగ్గర ఉంది, కన్ఫర్మ్ గా డాగ్స్ స్మెల్ చేయగలవు, అన్ని ఏరియాస్ లో సర్చ్ చేయండి అన్నట్టు సాయోన్ చెప్తూ ఉంటాడు. అలాగే సాయోన్ కూడా తన సహాయ శక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు, ఎలా అయినా సరే హుయిజుని పట్టుకోవాలని చెప్పేసి. హుయిజు అక్కడ ఒక చెట్టు మీద పడి కింద పడుతుంది అనమాట. అందుకే తనకి కొంచెం గాయాలైపోయి చనిపోకుండా అలానే ఉంటుంది. సో కాసేపు అయిన తర్వాత తను స్ప్రోలోకి వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే అక్కడంతా డార్క్ గా ఉంటుంది. తనకేం అర్థం కాదు, ఎక్కడ ఉందో కూడా తనకేం అర్థం కాదు. వెంటనే పక్కనే ఉన్న తన ఫోన్ ని చూస్తే ఆ స్క్రీన్ అంతా పగిలిపోయి ఫోన్ ఆఫ్ అయిపోతుంది. తనకి తన ఫోన్ తో ఏం చేయలేకపోతుంది. తన దగ్గర తనతో పాటు ఆ కిడ్నాపర్ ఫోన్ కూడా తెచ్చుకుంటుంది అనమాట. బట్ ఆ ఫోన్ నుండి చేద్దామంటే ఆ ఫోన్ నుండి సాయోన్కి తప్ప ఎవరికి కాల్ వెళ్ళదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు సాయోన్కి ఫోన్ చేస్తే నేను దొరికిపోతాను, నేనే ఆ కిడ్నాపర్ అని చెప్పేసి, నేనే హీజు అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి తను బాధపడుతూ అదే థింక్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కాదు, ఫోన్ చేద్దాం, ఏదైతే అది అయింది అన్నట్టు. అక్కడ చాలా చలిగా ఉంటే వెంటనే జాకెట్ వేసుకొని ఫైనల్లీ కాల్ చేస్తుంది. కాల్ కోసం ఒక పక్క మన సాయోన్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. కాల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే కాల్ పిక్ చేసి 406 ఎక్కడున్నావు, హీజు ఎక్కడుంది, హూజు ఎక్కడుంది, నాకేం అర్థం కావట్లేదు, తను మిస్ అయింది, నీకు ఎక్కడుంటే లొకేషన్ వెంటనే నాకు చెప్పు అన్నట్టు చెప్తాడు. హూజు తను ఎక్కడుందో నాకు తెలియదు, తను ఉండే ప్లేస్ అంతా డార్క్ గా ఉన్నట్టుంది అన్నట్టు కిడ్నాపర్లో మాట్లాడుతూ ఉంటుంది. సాయోన్ వెంటనే ఓకే, హూజుకి తెలుసో తెలీదో తన బ్యాక్ ఫస్ట్ జిప్ లో ఒక ఫైర్ వర్క్ ఉంది, అది కనుక తను పేలిస్తే తన లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, తన ఏ డైరెక్షన్ లో ఉందన్నట్టు. ఇది హూషుకు తెలిస్తే బాగుండు అన్నట్టు కావాలని తను 406 అంటే హూజీ అని తనకు తెలియనట్టే మాట్లాడుతూ ఉంటాడు. అలాగే టెంపరేచర్ చాలా డ్రాప్ అయింది, తను జాకెట్ వేసుకోవాలి, నా జాకెట్ తనకు ఆల్రెడీ ఇచ్చాను, వేసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు ఇండైరెక్ట్ గా హూజీకి చెప్తున్నట్టే చెప్తూ ఉంటాడు. హూజు తను చెప్పినట్టుగానే ఆ ఫైర్ వర్క్ ని పేలుస్తుందన్నమాట. అది అబ్జర్వ్ చేసిన సాయన్ వెంటనే ఆ డైరెక్షన్ లో పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఎలా అయినా సరే హూజుని సేవ్ చేయాలని చెప్పేసి. పాపం సాయోన్ చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడన్నమాట. ఫైర్ వర్క్ కాల్చడం వల్ల ఆ లొకేషన్ సాయోన్ ఫైనల్లీ ఫైండ్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళిపోయి హుయిజుని అక్కడ నుండి తీసుకొచ్చేస్తాడు. ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు పరిగెత్తుకొని. అప్పుడే హుయిజుకి కొంచెం గుర్తొస్తూ ఉంటుంది తన చిన్నతనంలో. తను ఏమనుకుంటూ ఉంటుందంటే, చిన్నప్పుడు కూడా ఎవరు నాకు హెల్ప్ చేయని టైంలో సాయోనే హెల్ప్ చేశాడు, ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నాడు, ఇప్పుడు కూడా నాకు తోడుగానే ఉన్నాడు. లాస్ట్ టైం డ్రింక్ చేసినప్పుడు హాల్లో పడుకున్నప్పుడు సాయోన్ డ్రింక్ చేసి నేనంటే తనకి ఇష్టం అని చెప్పేసి కలవరిస్తూ ఉన్నాడు, అది కూడా నేను విన్నాను. బట్ నాకు కూడా సాయోన్ అంటే చాలా ఇష్టం, ఎందుకు నేను అది సాయోన్కి చెప్పలేకపోతున్నాను, ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాను అని చెప్పి థింక్ చేస్తూ. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.